Like, lot of people still confused about consistency rule in futures account. So there is a small difference with respect to CFDs and futures లో ఉండే consistency. CFDస్లో కన్సిస్టెన్సీ అనేది పర్ ట్రేడ్ బేసిస్ మీద అప్లికేబుల్ అవుతుంది. బట్ ఇన్ ఫ్యూచర్స్ అండ్ ఎస్పెషల్లీ లూసిడ్లో ట్రేడ్ చేశాను కాబట్టి సో ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది బై ఎండ్ ఆఫ్ ద డే క్లోజింగ్ బ్యాలెన్స్ మీద అప్డేట్ అవుతుంది అనమాట. సో ఐ విల్ జస్ట్ టేక్ వన్ ఎగ్జాంపుల్ యాజ్ అ 25K అకౌంట్ అండ్ ఐ విల్ జస్ట్ షో యూ ఆన్ స్క్రీన్. సో ఇది లూసిడ్ ఫ్లెక్స్ గైస్. సో ఆల్మోస్ట్ మీకు చూస్తే 50% కన్సిస్టెన్సీ ఉంటుంది ప్రతి ఒక్క అకౌంట్ మీద మోస్ట్లీ. సో వెరీ సింపుల్, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ప్రాఫిట్ టార్గెట్ ఏదైతే ఉందో ఇక్కడ $1250 ఉంది 25K అకౌంట్కి. 50% కన్సిస్టెంట్ అంటే హాఫ్ కాబట్టి సో 1250 డివైడెడ్ బై 2 చేస్తే $625 వస్తుంది. అంటే మీరు మీ డే క్లోజ్ అయ్యేటప్పుడు మీరు ఆ పర్టికులర్ డేకి ప్రాఫిట్ అనేది $625 కన్నా ఎక్కువ చేయకూడదు. ఎక్కువ చేస్తే మీరు 50% కన్సిస్టెన్సీ రీచ్ అవ్వలేరు. సో మీరు పర్టికులర్ డేకి $625 కన్నా తక్కువ ప్రాఫిట్ చేయండి. ఇట్స్ వెరీ సింపుల్. మీరేమన్నా ఒక పర్టికులర్ ట్రేడ్లో $625 కన్నా ఎక్కువ ప్రాఫిట్ చేస్తే నెక్స్ట్ ట్రేడ్లో ట్రై టు డూ లాస్ అండ్ మేక్ షూర్ ఆ $625 కన్నా తక్కువ ఉండేటట్టు క్లోజ్ చేసుకోండి. కంప్లీట్గా మీ కన్సిస్టెన్సీ అనేది లెస్ దాన్ 50% ఉంటుందన్నమాట. సో ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో. ఐ విల్ ట్రై టు ఆన్సర్.